ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జజముదీరజేత. మహాభారతంలో కర్ణుడి యొక్క పాత్ర గురించి ప్రస్తావన. కర్ణుడిని కొంతమంది మంచివాడని, కొంతమంది దుర్మార్గుడని, దుష్టుడని, ఇట్లా అనేకమైనటువంటి సందిగ్ధత అనేది కర్ణుడి మీద ఏర్పడి ఉంది. ఇక్కడ కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అనేది కొంతమంది నచ్చేది, వీటికి ముఖ్యమైన కారణాలు అనేవి ఉన్నాయి. ఆ దుర్యోధనుడి వైపు ఉండడం, పాండవుల్ని పరిహసించడం, ఆ ద్రౌపది దగ్గర ఆ ద్రౌపది చీర లాగేటువంటి సందర్భంలో ఆ సభా మధ్యమున అందరికన్నా ముందు వికిలిగా చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి ముందు కర్ణుడే చేస్తాడు. కాబట్టి కొంత ఆయన మీద విరక్తి భావం, ఎప్పుడు అర్జున్తో యుద్ధం కోరుకుంటూ ఉంటాడు. అర్జునుడు అంటే ఇష్టపడ్డు, అర్జును మీద ఎప్పుడు యుద్ధానికి కాలు దూవుతూ ఉంటాడు, యుద్ధానికి ప్రేరణ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు యుద్ధం 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 అని ఆయన నోటంబడి వస్తూనే ఉంటుంది. యుద్ధం కావాలని చెప్తాడు, దుర్యోధనుని ప్రేరేపణ చేస్తూనే ఉంటాడు యుద్ధం మీద. అందువల్ల ఈ కోణాలు తీసుకుంటే కర్ణుడు దుర్మార్గుడు, దుష్ట చతుష్టయంలో ఒకడు, దాంట్లో సందేహం లేదు. అలానే కర్ణుడిని ఇష్టపడడానికి, కర్ణుడి మీద జాలి చూపించడానికి, అంటే కొంతమంది ఆయన్ని ఇష్టపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఆయన పూర్తి చరిత్ర ఎవరైతే తెలుసుకుని ఉంటారో, ఆయన పూర్తి కథ విని ఉంటారో లేదా చదివి ఉంటారో తప్పక ఆయన మీద కొంచెం ఇష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయనకు లభించిన జన్మ, ఇంకా జన్మ ఎత్తిన దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటే తప్పక కర్ణుడిని ఇష్టపడతారు.